हाय फ्रेंड्स अंदरिकी నేనైతే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను। ఆ రెసిపీ వచ్చేసి మసాలా మిరపకాయలండి। చూడండి మనమైతే ముందుగానే వచ్చేసి మిరపకాయలు అయితే కడిగేసి పెట్టుకున్నాము। ఇవి లావు మిరపకాయలు అన్నమాట। దీంట్లోకి వచ్చేసి మసాలా అయితే నింపేద్దాము। నింపేసిన తర్వాత మనం ఫ్రై అయితే చేసాము। ఫ్రై అంటే నార్మల్ మిరపకాయలు ఎట్లా వేయించుకుంటామో అట్లా అన్నమాట। చూడండి ఇలా ఉన్నాయన్నమాట మిరపకాయలు నీట్గా కడిగేసుకోవాలి। లేదంటే దాని మీద డస్ట్ అనేది ఉంటుంది। ప్లస్ నేనైతే ఒక మిక్సీ అయితే తీసుకున్నాను చిన్నది। దాంట్లోకి అయితే పప్పులు అయితే వేసుకుంటాను। ఆ మిరపకాయలు అన్నీ సరిపోతే అన్నీ వేసుకోవాలి। ప్లస్ నేనైతే పప్పులు అయితే వేసుకున్నాను కదా, దాంట్లోకి కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాను। చూసుకొని వేసుకోండి ఉప్పు కొద్దిగా వేసుకుంటాను। ఇదిగో ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసుకున్నాం కదా, అందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను। ఒక స్పూన్ అయితే జీలకర్ర వేస్తాను। జీలకర్ర అయితే ఒక స్పూన్ అయితే వేసాను అనమాట అందులోకి। చూడండి ఎంత కాబట్టి అంత వేసుకోండి తగినంత। ఇదిగో ఫ్రెండ్స్ ఉప్పును జీలకర్ర పప్పులు అయితే వేసాం కదా, అందులో కొంచెం అయితే కారం పొడి అయితే వేస్తున్నాను। కొంచెం అంటే కొంచెమే వేయాలి। ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను। దాంట్లోకి వచ్చేసి కొంచెం అంత ధనియాల పొడి అయితే వేసుకున్నాను, కొంచెమే చూడండి ఇలా ఒక చిటికెడు అంతే ఫ్రెండ్స్। ఇదైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి। మనము పిండిలాగా చేసి వేసుకోవాలి ఇదంతా। చూడండి మొత్తం అన్నీ వేసేసినా కదా, ఇప్పుడైతే ఒక మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను। ఇదిగోండి ప్లస్ నేనైతే పొడి అయితే చేసేసుకున్నాను। చూడండి ఇట్లా మన పొడి అయితే రెడీగా అయిపోయింది అనమాట। ఇప్పుడు మన మిరపకాయలు అయితే మనం మధ్యలో అట్లా గీసేసుకొని దాంట్లోకి ఈ పొడి అనేది దాంట్లోకి నింపేసేది అనమాట। ఇదిగోండి ప్లస్ మిరపకాయలు అయితే ఇలా గీసుకున్నాను అనమాట। చూడండి ఇలా మొత్తం నీట్గా ఇలా గీసేసుకున్న తర్వాత మధ్యలోకి మనము దీని నిండా అయితే పొడి అయితే మనం ముందుగానే పొడి చేసి పెట్టేసుకున్నాం కదా, పప్పుల పొడి ఇంతకుముందు చూపించినాం కదా, ఆ పొడి అయితే నీట్గా దీంట్లోకి అయితే నింపేసేయాలి మొత్తం అన్నిటికీ। చూడండి ఇలా వేసుకోవాలన్నమాట। మనకు చాకు ఉంటే చాకుతో అయినా చేసుకోవచ్చు, మనము ఇది పించుది ఉంటుంది కదా, పించుది అయినా ఇలా చేయాలన్నమాట। చూడండి ఇలా మొత్తం మసాలా అనేది దీంట్లోకి నింపేద్దాం। ఫ్రెండ్స్ నేనైతే మసాలా అయితే నింపేసుకున్నాను। చూడండి ఇలా మొత్తం నీట్గా అయితే మనం మన పొడి చేసిండేది పప్పుల పొడి అయితే నింపేసుకోవాలి నీట్గా। ఇప్పుడు ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్। నేనైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను కదా, అందులోకి అయితే ఒక గంట ఆయిల్ అయితే వేసుకుంటాను। ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఒక గంట అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను కదా దీనికి। చూడండి కొంచెం వేసుకోవాలి అంతే। ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ముందుగా మనం చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే వేసుకున్నాం, లావు మిరపకాయలు। చూడండి ఇలా ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి ఇదన్నమాట। ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి। స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకోండి। ఫ్రెండ్స్ మన మిరపకాయలు అయితే చూడండి ఎలా వచ్చినాయో, సగం వరకు ఉడికిపోయినాయి అనమాట। చూడండి ఇలా ఇంకొక 5 నిమిషాలు అట్లా పెట్టేస్తే మొత్తం అన్నీ ఫ్రై అయిపోతాయి। చూడండి ఇలా వచ్చినాయి అన్నమాట। ఇదిగో ఫ్రెండ్స్ మనకి మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి కదా, మసాలా మిరపకాయలు చూడండి